నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల చెంతకు చేరి దాదాపు నెల రోజులు గడవకు ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెంతకైతే చేరినట్టుగా కనపడుతున్నాడు. ఎందుకు నెల రోజుల వ్యవధిలో 2 సార్లు అటు ఇటు మారాడంటారు? సుధాకర్ గారు, ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తా ఉంది నాకు. మనం కనుక రాకెట్ పేలిస్తే అది పైకి వెళ్ళి వచ్చి మళ్ళీ మన నెత్తి మీద పడుతుంది అంటారు సరే, ఆ సంఘటన గుర్తొస్తుంది ఇది నాకు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ఎందుకో ప్రయోగిస్తే ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయాలి సొంత చెల్లి పార్టీ మీదని, ఆ కోవర్ట్ ఆపరేషన్ రివర్స్ అయ్యి బూమరాంగ్ అయ్యి ఇప్పుడు ఆయన నెత్తిన పడి పార్టీ ప్రతిష్ట మొత్తం గంగలో కలిసిందండి. ఇక రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అసలు ఎంత చిల్లర మనిషి అనేది రాష్ట్ర ప్రజల కళ్ళకు కట్టినట్టుగా తెలిసింది. తర్వాత మళ్ళీ అన్ని నిందలేసి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని నిన్న ఆలింగనం చేసుకుని పార్టీలోకి తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట కూడా రాక్ బాటమ్ అంటారు చూసారా, అట్టడికి వెళ్ళిపోయింది. బావి ఎండిపోతే కనుక కింద రాళ్ళు కనపడుతారా, ఆ పరిస్థితికి వెళ్ళింది. అసలు వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి పార్టీయా? అసలు అంత నిందలేసిన వ్యక్తి లేకపోతే ఈ పార్టీ బతకదా? ఎందుకు నిన్న ఆయన్ని మళ్ళీ ఎదురెళ్ళి ఆహ్వానించి ఆలింగనాలు చేసుకుని పార్టీలో చేర్చుకున్నారనేది అర్థం కాలేదండి. ఇంకోటి ఏంటంటే, ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టమైన ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశ్వసనీయమైన వ్యక్తి కానే కాదు, అసలు ఎవరిని ఆయన నమ్మడు, అసలు ఆయన్ని నమ్మి కూడా ఎవరైనా కూడా మోసపోవటం తప్ప లబ్ధి పొందేది కూడా ఉండదని చెప్పాడు. నేను 2.5 దశాబ్దాల పైగా వాళ్ళ కుటుంబానికి ఒక అత్యంత విశ్వసనీయుడిగా నేను ఆయన పార్టీ పెట్టగానే వెళ్ళి చేరిన వ్యక్తిని నేను. అట్లాంటిది నన్ను ఎన్ని రకాల వేధింపులకు గురి చేశాడో నాకే తెలుసు. నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, కానీ నేను ప్రజలకు మాటిచ్చా కాబట్టి నేను నా సొంత నిధులు ఖర్చు పెట్టి కూడా అభివృద్ధి చేశా. అయినా కూడా నాకు కనీసం పార్టీలో ఒక స్థానం అనేది లేకుండా చేశాడు. పార్టీ టికెట్కి ముందే అతన్ని గంజి చిరంజీవిని పెట్టాడని చెప్పాడు కదండి. నాకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు, నేను సొంతానికి ఖర్చు పెట్టుకున్న బిల్లులు. అసలు ఇటువంటి వ్యక్తిని నమ్మి చేరటం నాది బుద్ధి తక్కువ. ఇలాంటి వ్యక్తితో ఎవడు కూడా మోసపోకూడదు. నేను మోసపోయినట్టు నేను కూడా జీవితంలో ఇక ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఇక ఇది ఇక నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు ఎత్తటం కానీ ఆ పార్టీ గురించి ఆలోచించడం కానీ ఆయన గడప తొక్కటం కానీ ఉండదు. నా జీవితం మొత్తం, ఇక మిగిలిన జీవితం మొత్తం షర్మిలక్కతో పాటే ఉంటాను. నేను షర్మిలక్క ఇటు అడుగేస్తే నేను అప్పటికి ఇంకా ఒక స్పష్టత రాలేదండి. షర్మిల గారికి అప్పటికి ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిన ఇది లేదు, వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. కానీ అప్పటికే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు షర్మిలతో పాటే నేను ఉంటానని చెప్పాడు. వెళ్ళిన మనిషి అసలు ఆయన ఎందుకు వెళ్ళాడు, అసలు ఆయన ఎన్ని రోజులు పార్టీలో ఉన్నాడు, అసలు షర్మిల గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన చెబుతున్న బట్టి ఆ పార్టీ నిండా కోవర్ట్లు దొంగలే ఉన్నారంటున్నాడు. అసలు ఆ పార్టీలో అంతమంది జనం ఎప్పుడు వచ్చారు, ఎక్కడ చేరారు, అసలు ఈయనకి అంతమంది జనం ఎట్లా కనపడ్డారో అసలు మనకు అర్థం కాని విషయం. తర్వాత ఇంకోటి అండి, ఆమె వచ్చి కనీసం ఒక వారం రోజులు కూడా అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. కుమారుడి పెళ్లి విషయం గురించి ఆమె రాజస్థాన్ వెళ్ళిపోయింది. అక్కడ ఒక డెస్టినేషన్ మ్యారేజెస్ అని చేస్తారు, ఆ ఏర్పాట్లకి వెళ్ళిపోయింది. అసలు ఆమె ఇక్కడ ఎవరికీ అందుబాటులో లేదు. అలాంటిది ఈయన చెప్పే విషయాలు ఎక్కడ కూడా అతకట్లేదండి. మళ్ళీ అంత పనికిరాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంత వంచకుడు అయితే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? నీ నియోజకవర్గంలో ఉంది ఆ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్. నువ్వు 2.5 దశాబ్దాలుగా ఆ కుటుంబంతో చాలా విశ్వాసమైన వ్యక్తిగా మెలుగుతున్నావు. ఎవరేంటో నీకు తెలీదా? తెలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేరావంటే నువ్వు చెప్పిన నిజం కాదా, లేకపోతే నిన్ను కావాలని ఆయన కోవర్ట్గా అక్కడ పంపించి ఆ సమాచారం తెప్పించుకున్నాడా నీతో, లేకపోతే అక్కడ సమాచారం ఏం పెద్దగా లేదని ఫీల్ అయ్యి మనం తెలుసుకోవాల్సిందేమి లేదు దొంగలను చెబుతున్నాడుగా కోవర్ట్లే ఉన్నారని. ఆ సమాచారం తెలిసేసుకున్నాడు కాబట్టి మళ్ళీ సొంత గూటుకొచ్చాడా? ఇదేం అర్థం కావట్లేదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ఈ ఎమ్మెల్యేస్ మార్పులు చేర్పులు ఇవన్నీ చేయటంతో పాటు ఇట్లాంటి ఈ ఆపరేషన్లు కూడా చేస్తున్నాడు ఇతర పార్టీల మీదకి. చేసిన వ్యక్తి కనీసం ఒక 2 నెలలో 4 నెలలో 5 నెలలో ఉండాలి కదండి. రేపు ఎలక్షన్ వచ్చేది ఇంకా నెల 10 రోజుల్లో నోటిఫికేషనే వచ్చేస్తుంది. నెల 10 కూడా ఎక్కడుంది? 20 రోజుల్లో నోటిఫికేషన్ అండి, 20 రోజుల లోపే.
ఆ లోపులోనే ఇట్లాంటి దుష్ప్రయోగాలు ఎందుకు చేశారో మనకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది ఒక విశ్వసనీయమైన పార్టీ కాదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడానికి తప్ప ఏదైనా ఒక స్టాండర్డ్ పార్టీ అంటే ఒక విలువలతో కూడిన పార్టీలు ఎప్పుడు ఇలాంటి కొవ్వొత్తులు పంపటం వెనక్కి తెచ్చుకోవటం ఇలాంటివి ఉండవండి. పోతే పోతారు ఇక అంతే. అంతేగాని ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ప్యాలెస్లోకి అలింగనాలు చేసుకున్నారంటే ఇది సినిమాల్లోనో లేకపోతే నాటకాల్లో జరిగినంతసేపులో సీన్ జరిగింది. ఇది ఒక నాటకం ఎంత ఉంటుందండి, 3 గంటల సేపు 2 గంటల సేపు ఉంటుంది. నిన్న చూసిన సీన్ అదే అనిపిస్తుంది మనకి. మన చెవుల్లో ఇంకా వినపడుతున్నాయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిట్టిన తిట్లు. ఇవాళ ఫోటోలు కనబడుతున్నాయి, మళ్ళీ అలింగనాలు చేసుకోవటం. ఈ కోవట్ రాజకీయం మీద షర్మిల స్పందించే అవకాశం ఉందంటారా? నేనైతే అనుకోనండి. షర్మిల గారి దగ్గర ఒక పరిపక్వత గల రాజనీతి ఉందండి. అది జగన్మోహన్ రెడ్డి గారికిను ఆమె దగ్గర ఉన్న తేడా అదే. ఆమె అసలు దీని మీద చిన్న స్పందన కూడా అడగదు. కావాలంటే ఎవరైనా విలేకరులు వాళ్ళంతా అడిగితే కూడా అది పెద్ద విషయం కాదంటదని తప్ప ఇంకా పెద్ద విషయాలు ఏం చెప్పదు. వచ్చాడ కొవ్వట్ట గివ్వట్ట ఇట్లాంటి వాళ్ళు 3 మంది వస్తారు పోతారు. ఆమె ఒక పార్టీగా వెళ్ళదలుచుకుంది. ఆమె మీద ఈ వెంటనే రాజకీయం అధికారంలోకి వద్దామని రాలా. 2029కి టార్గెట్ పెట్టుకుని వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వల్పకాలంలో ఆమె ఎక్కువ చేయలేకపోవచ్చు. కానీ నిజమైన రాజకీయ వైఎస్ఆర్ అభిమానుల్ని కాంగ్రెస్ అభిమానుల్ని ఆకర్షించడానికి వాళ్ళని ఒక ఆలోచనలో పెట్టడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందండి, ఈ కొద్ది సమయాన్ని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇక ఏది షర్మిల గారు ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార తీరు ఎట్టా ఉంది, ఎటు వెళ్తే మనకి సేఫ్, అసలు నిజమైన కాంగ్రెస్లో ఉన్నట్టు అనేది అంతవరకు ఆ మార్పు చూపించగలుగుతుందండి ఈ కొద్ది కాలంలో కూడా.